ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై 18, 19 తేదీల్లో ఈ రాశి వారికి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3 రహస్య నిజాలు ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కారణం ఏమిటి? అది మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక లాభాలు ఏ విధంగా వస్తున్నాయి? శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తుదోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువుగారు ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే చూపిస్తారు. అల సంచారం మీకు అద్భుతమైన విషయాలను కొన్ని విషయాలలో ఇస్తుంది, మరికొన్ని విషయాలలో జాగ్రత్తను ఇస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? మీరు ఒక విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుంటారు, అది ఏ విధంగా, ఎవరి వల్ల అలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేవి కూడా తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారు ఈ 2 రోజుల్లో ఒక చిన్న నిర్లక్ష్యం వలన ఎన్నో ఆపదలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఏ సమయంలోనైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగా తెలుసుకొని మీరు అలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చిన్న నిర్లక్ష్యం వలన మీకు వచ్చే అవకాశాలు కూడా తొలగిపోయేవి జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆనందం, వివాహం. ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారో ఒంటరిగా ఉన్నవారికి తోడు దొరుకుతుందా? అలాగే ఎలాంటి ఆర్థిక విషయాలలో లాభాలు వస్తాయి? ఎలాంటి విషయాలలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి? ముందు చూపుతో ఏ విధంగా ఉండాలి? కొత్త పరిచయాలు ఏ విధంగా ఉంటాయి? మీకు వచ్చే శుభవార్తలు ఏమిటి? అలాగే 3 రహస్యాలు ఏ విధంగా బయటపడతాయి? అవి ఏమిటి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా ఈ వివరాలలో తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, వీరు చాలా మంచివారు. ఎవరికైనా మాట ఇచ్చారంటే అస్సలు తప్పరు. అలాగే వీరికున్న మనసు ఏ విధంగా ఉంటుందంటే, ఒక్కసారి ఎవరితోనైనా స్నేహం నచ్చినట్లయితే జీవితం మొత్తం వారితో స్నేహం చేస్తారు. ఎవరైనా మోసం చేశారంటే అస్సలు వారిని క్షమించరు, పట్టించుకోరు. మీరు సహాయం చేయడానికి ముందుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. ఒకసారి ఎవరినైనా పూర్తిగా నమ్మి స్నేహం చేశారంటే జీవితం మొత్తం వారిని మనసులో పెట్టుకోవడం వలన కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఎవరైతే పూర్తిగా వీరు నమ్ముతారో వారే వీరిని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సింహరాశి వ్యక్తులు చూడడానికి గంభీరంగా ఉంటారు, కానీ స్నేహానికైనా మంచితనానికైనా లొంగిపోతారు. ఎవరైనా పొగిడారంటే వారి కోసం ఏదైనా చేస్తారు. ఆ విషయంలో వీరు చాలా తప్పులు జరుగుతున్నాయి. అలాగే ఏ విషయంలోనైనా నష్టపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇదంతా గతంలో జరిగినవి. ఇప్పుడు ఒక గుణపాఠంలా ఉంటుంది. కాబట్టి ఆ గుణపాఠం వీరు నేర్చుకొని ఏ విధంగా ఉండాలో తెలుసుకొని ఉంటున్నారు. కొన్ని విషయాలలో చాలా కాలంగా ఏడ్చారు, అది బయటకు కనిపించకుండా జాగ్రత్తగా ఉన్నారు. అది ఆలోచించుకొని ఇప్పుడు కాస్త నవ్వుకుంటారు. ఎందుకంటే ఇంత చిన్నపాటి సమస్యకు ఇన్ని బాధలు పడ్డానా అని అనుకుంటారు. ఇది వారికి ఒక గుణపాఠంలా జరిగింది. ఎవరిని ఎలా నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు స్నేహం చేయాలని తెలుసుకొని ఉంటారు. ఉద్యోగం చేసేవారికి మీ పై అధికారులు ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకోలేరు కావచ్చు, కానీ మీపై దృష్టి పడింది. మీపై మంచి ప్రశంసలు అందుకునేలా చేస్తారు.
మీరు అడగకుండానే ఒక పెద్ద బాధ్యత మీపై పెడతారు. దాని వలన మంచి పేరు హోదా కూడా కలుగుతుంది. అది భారంగా అనిపించవచ్చు. తర్వాత ఇది నా బాధ్యత, ఇలాంటి పనులు నేను అనుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మంచి హోదాకి వెళ్తారు. అలాగే ఈ రాశివారి వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ రహస్యాలు తెలుసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారంలో ఇబ్బందులు పెట్టడానికి కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉంటూనే అందులో మీ భాగస్వామి కూడా మీకు ఏ విధంగా నష్టం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ వ్యాపార భాగస్వామితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యాపారంలో పాత కస్టమర్లు మళ్ళీ వస్తారు. మీ పనితీరు, మీ హోదా నచ్చి మళ్ళీ మీతో వ్యాపారం చేయడానికి ఆ కస్టమర్స్ సిద్ధంగా ఉంటారు. పోయిన పనులు మళ్ళీ ప్రారంభం చేయడానికి వస్తారు. అలాగే ఆగిపోయిన డబ్బు తిరిగి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల కొత్త ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని వలన మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. అలాగే ఈ రాశివారు ఆర్థిక విషయాలకు సంబంధించింది కీలక నిర్ణయాలకు అనుకూలమైన రోజు. పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. మీరు ఏ పని అనుకున్నా అది ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పట్టుదలతో ఉంటారు. ఏ పని అయినా సకాలంలో పూర్తి చేయడానికి ఎంతైనా కష్టపడతారు. కాబట్టి మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే కొత్త పరిచయాలు వీరికి ఆనందాన్ని ఇస్తుంది. పాత పరిచయం మళ్ళీ మీకు ఎందుకు ఫోన్ కాల్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. మీ ఎదుగుదల చూసి మీ పాత స్నేహితులు మళ్ళీ మీకు కలవడం కానీ ఫోన్ కాల్ కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా చిన్నపాటి సహాయం చేస్తారని వారు ఆశిస్తున్నారు. కాబట్టి వారితో ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి పాత పరిచయాలు, పాత స్నేహాలు మీకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. వారికి మీరు చిన్న సహాయం చేస్తే వారు దైవంగా ఆరాధిస్తారు. కాబట్టి సింహరాశి వ్యక్తి అంటే చాలా గొప్పవారు, రాజులా ఉంటారు. కాబట్టి మళ్ళీ వారు సహాయం కోరడానికి వస్తున్నారు. ఇక 3 విషయాలు, రహస్యాలు ఏ విధంగా బయటపడతాయి అనేది తెలుసుకుందాం. ప్రేమలో ఉన్నవారు, చాలా రహస్యంగా ప్రేమించుకున్నవారు ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఎందుకు నష్టపోతున్నారు, ఎవరి వల్ల నష్టపోతున్నారు అనేది కూడా ఈరోజు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎందుకు ఇలాంటి విషయాలలో చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు కారణం అనేది ఈ రోజున తెలుస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విషయాలలో కలిసి వచ్చిన కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. పాత స్నేహితులతో సంతోషంగా సమయం గడుపుతారు. వీరికి కష్టాలు ముగింపు అనేది పలుకుతుంది. ఇక నుండి వీరి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ విషయంలోనైనా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం,